అందరికీ నమస్కారము. ఇంకా వంటలు అంటే మనం అందరం చేసే వంటలే కానీ కొన్ని పద్ధతులు పాటించడం వల్ల ఆరోగ్యానికైతే చాలా బెనిఫిట్స్ ఉంటాయని పెద్దవాళ్ళు అయితే మరీ మరీ చెప్తా ఉన్నారు. మనం అట్లా అలవాటు చేసుకోవడం వల్ల తప్పేముండదు. కొంచెం ప్రయత్నం చేసుకున్నామంటే అన్ని రకాలు ఇంకా పెద్దవాళ్ళు తిన్న వాటికంటే ఎక్కువ కూడా ఎన్నో వెరైటీస్ తింటున్నాం. కానీ అప్పటి బెనిఫిట్స్ అయితే ఇప్పుడు ఉండట్లేదు. మనం కూడా వాళ్ళలాగా ప్రయత్నం అయితే చేసి చూసేద్దాము. ఈ మైసూర్ పప్పు అయితే 2-3 గంటలు నానింది. నానిన తర్వాత మనం పొయ్యి మీద పెట్టేసుకొని తగినన్ని వాటరు, పసుపు, పచ్చిమిర్చి వేసి ఇలా మెత్తగా ఉడకనిచ్చేయాలి. మెత్తగా ఉడికిన తర్వాత మనము కొంచెం సాల్ట్, కొంచెం ఎండుకారం వేసేసుకోవాలి. పచ్చిమిర్చి వేసాం కదా అని కారం వేయకుండా ఉండకూడదు. కొంచెం ఎండుకారం వేస్తే అది వేరే టేస్ట్ ఉంటుంది. ఎండుకారం వేసి కొంచెం ఉడకనిచ్చేసి మూత పెట్టినామంటే మనకు మంచిగా కలిసినట్టు ఉడికిపోతుంది. అసలు కొంచెం మనము పప్పు తాలింపు వేసిన పప్పుకును ఇలా ఉడకబెట్టిన పప్పుకు చాలా తేడా తెలుస్తుంది. మనకు తాలింపు వేసి వండిన పప్పు వేసుకోగానే కొంచెం వాటరు ఒక దిక్కు, పప్పు ఒక దిక్కు అయిపోతూ ఉంటుంది ప్లేట్లు వేయగానే. ఇదేమో మంచిగా ముద్దలాగా వెన్న కలిసినట్టు మీగడలాగా చాలా బాగుంటుంది అన్నట్టు చిక్కదనం. కొందరు పప్పు చేసుకున్నారంటే ఆ పప్పు ఎర్రగానన్నా నల్లగానన్నా కలరు పసుపు వేయకుండా తెల్లగానైనా కనబడుతుంది. నాకైతే ఈ పసుపు కలరే మంచిగా అనిపిస్తుంది. పప్పు టేస్ట్ కూడా మంచిగా అనిపిస్తుంది. ఈ కలర్ చూడగానే అమ్మో పప్పుచారు అయినా ఏ పప్పు అయినా, టమాటా పప్పు అయినా, ఎన్ని రకాల పప్పు అయినా, ఆకుకూర పప్పు అయినా ఈ కలర్ కనబడితేనే మంచిగా అనిపిస్తుంది పప్పు. ఇంకా తాలింపు అంటే అందరికీ తెలిసిందే. కొంచెం నూనె వేసినామంటే ఎల్లిపాయలు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర ఉంటే ఇంగువ, కరివేపాకు, పసుపు వేసి ఇలా తాలింపు పెట్టుకున్నామంటే మంచి పప్పు మైసూర్ పప్పు అయితే రెడీ అయిపోతుంది. 1 నెల 2 నెలలు మనము పెద్దవాళ్ళు చెప్పినట్టు రైస్ కానీ పప్పు కానీ అన్నీ నైట్ నానబెట్టుకొని పొద్దున వండుకున్నామంటే మనకు ఆరోగ్యం ఎలా ఉన్నది అనేది తెలిసిపోతుంది. ఇంకా ఆ పద్ధతిని పాటించి చూసుకున్నామంటే మనకు అర్థమైపోతుంది. అప్పటికప్పుడే అన్ని రైస్ కడిగి పెట్టుకోవడం, పప్పు కడిగి పెట్టుకోవడం కొంచెం అలవాటు మానుకొని ఇంకా ఇలా నైట్ కడిగి పెట్టుకొని పొద్దున వండుకొని చూసేయాలి. ఎలా మార్పు వస్తుందా లేదా, ఆరోగ్యంలో బెనిఫిట్స్ ఉన్నదా లేదా అని తెలుసుకుంటే తప్పేముండదు. నానబెట్టడం వల్ల పప్పులో కానీ మనకు రైస్లో కానీ పప్పు అందులో మంచి గుణాలు అన్నవి బయటకు వస్తాయి అని పెద్దవాళ్ళు చెప్తూ ఉన్నారు. లైక్ చేయండి, షేర్ చేయండి.